హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దట్ ఈస్ రన్నింగ్ ఆన్లైన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కొత్త యూట్యూబ్ ఛానల్ని 2024లో ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి. సో యూట్యూబ్ ఎక్స్పర్ట్స్ సలహాలతోని నేను కూడా మీలాగే కొత్త యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. సో వారి సలహాలతోని నేను యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేసుకున్నాను. అది మీకోసం నేను ఎటువంటి సెట్టింగ్స్ చేసుకున్నాను, నా ఛానల్ గ్రో అవ్వాలంటే అసలు ఏం చేశాను అనేది పూర్తిగా ఈ వీడియోలో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. సో నా టాపిక్స్ ఏంటి, నా కంటెంట్ ఏంటి, సో నా కేటగిరీ ఏంటి అనేది డీటెయిల్గా దీనిలోనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియోని మర్చిపోవద్దు, మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఎందుకంటే సెట్టింగ్స్తో సహా నేను ఛానల్ని క్రియేట్ చేయడం అయితే జరిగింది. ఓకే, మర్చిపోద్దు ఫ్రెండ్స్. సో నా ఛానల్లో ఖచ్చితంగా హౌ టు అనేది ఎవ్రీథింగ్ ఆన్లైన్లో నేను చేసేటటువంటి ప్రతి వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారబోతుంది. కాబట్టి చూసే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నాను, ఎందుకంటే అట్లాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అనేది నేను తీసుకురాబోతున్నాను. ఓకేనా? సో మీరే పరిచయం అవుతారు. ఇప్పుడు చెప్తున్నాను కదా, మన ఛానల్ పేరులోనే ఉంది, రన్ ఇన్ ఆన్లైన్. ఆన్లైన్లో పరిగెత్తండి. ఓకే, ఆన్లైన్లో పరిగెత్తకపోతే మనం ఇక్కడే ఉంటామని లేట్గా తెలుసుకున్నాను. సో మన ఎక్స్పర్ట్స్ వారి యొక్క సలహాలు తీసుకున్న తర్వాత మాత్రమే యూట్యూబ్ ఛానల్ నేను క్రియేట్ చేస్తున్నాను. సో ఆలస్యం చేయలేకుండా మనం ఛానల్ అనేది ఎట్లా క్రియేట్ చేసుకోవాలనేది చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇందుకోసం మీరు యూట్యూబ్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ చూడొచ్చు మీరు. నేను మీకు ఈ విధంగా చూపెట్టగలుగుతాను. ఇక్కడ యూ అనే బటన్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేయండి. ఓకే, దాన్ని క్లిక్ చేయగానే మళ్ళీ మీకు ఇక్కడ స్విచ్ టు అకౌంట్ అని కనబడుతుంది. ఓకే, సో దాని మీద మళ్ళీ క్లిక్ చేయండి. ఓకే, సో క్లిక్ చేశాక మీ యొక్క ఏదైతే మెయిల్ అనుకుంటున్నారో మెయిల్తో మీరు ఫస్ట్ ఓకే, ఈ ఏదైతే మెయిల్తో మీరు యూట్యూబ్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ మెయిల్ని అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ నేను ఈ మెయిల్తోనైతే నేను సెలెక్ట్ అకౌంట్ అయితే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో సెలెక్ట్ చేసుకున్నాక దాన్ని సెలెక్ట్ చేస్తుంటే ఫస్ట్ టైం ఈ విధంగా కనబడుతుంది. ఓకే, సో రన్నింగ్ ఆన్లైన్ అనే అకౌంట్తో నేను జీమెయిల్ అకౌంట్తో నేను యూట్యూబ్ క్రియేట్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఏ విధంగా మీ యూట్యూబ్ అకౌంట్ అనేది యూట్యూబ్ నేమ్ ఉండాలనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో చాలా జాగ్రత్తగా అనేది యూట్యూబ్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. సో ఎందుకంటే దాని మీదనే మీ వ్యూవర్స్ కానీ మీ యొక్క యూట్యూబ్ ఎదగడం కానీ అన్నీ ఉంటాయి. కాబట్టి యూట్యూబ్లో లేనటువంటి అకౌంట్ని మీరు క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. సో అట్లాంటి నేమ్ని జాగ్రత్తగా మీరు సెట్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ హ్యాండిల్ అని కనబడుతుంది కదా ఫ్రెండ్స్. సో హ్యాండిల్ అంటే మనకు యూఆర్ఎల్ అనేది యూట్యూబ్ తరపున క్రియేట్ అవుతుంది. ఓకే, సో అది ఎవరికైనా మన ఫ్రెండ్స్ కానీ మన రిలేషన్స్ కానీ ఎవరికైనా ఈ హ్యాండిల్ అనే యూఆర్ఎల్ లింక్ క్రియేట్ అవుతుంది కదా, మనకు ఏ విధంగానే పెట్టుకోవచ్చు, మన ఇష్టం. సో అది ఈజీగా మీకు అర్థమయ్యేటట్టుగా పెట్టుకోండి. ఏదైనా మనం వీడియోస్ కానీ మనది ఏం చేసినా కూడా షార్ట్ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ కానీ అది మన ఫ్రెండ్స్కి ఆ లింక్ మనం పంపడం ద్వారా మనకి ఈజీగా ఓపెన్ చేసుకొని చూసేట్టుగా వీడియోస్ అనుకూలంగా ఉండేదని హ్యాండిల్ అంటారు ఫ్రెండ్స్. ఓకే, సో అది ఇక్కడ హ్యాండిల్ అనే సజెషన్లో మీరు ఆ విధంగా పెట్టుకోవచ్చు. సో నా యూట్యూబ్ ఛానల్ నేమ్ అయితే ఇది ఫ్రెండ్స్. ఓకే, సో ఇట్లా జాగ్రత్తగా పెట్టేసుకున్న తర్వాత గెట్ స్టార్టెడ్ అనే దాని మీద మీరు క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ సో నేను గెట్ స్టార్టెడ్ అనే దాని మీద క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, సో ఛానల్ అయితే క్రియేటెడ్ అయిపోయింది, అక్కడ మీకు రావడం అయితే జరిగింది. సో మళ్ళీ నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఓకే, క్లిక్ చేసుతోటే ఇక్కడ చూడండి చాలానైతే మీకు ఫీచర్స్ అయితే రావడం అయితే జరిగింది. సో ఇక్కడ మళ్ళీ మీకు ఇక్కడ చూడొచ్చు వ్యూ ఛానల్ ఉన్నది. ఇక్కడ మన రన్నింగ్ ఆన్లైన్ అనే అకౌంట్ అయితే క్రియేట్ అవ్వడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు మీరు ఈ వ్యూ ఛానల్ మీద ఒకసారి క్లిక్ చేయండి. ఓకే, వ్యూ ఛానల్ మీద క్లిక్ చేశాను. ఓకే, ఇక్కడ పక్కన పెన్సిల్ ఐకాన్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ పెన్సిల్ ఐకాన్ మీద ఒకసారి క్లిక్ చేయండి. ఓకే, సో ఇక్కడ చాలా అంటే మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఉంటాయి. సో ఇక్కడ చూడవచ్చు మనం, ఇక్కడ మీ యొక్క డీపీ, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ డీపీ. ఓకే, మీ ఛానల్ ఏమని అనుకుంటున్నారు అది సెట్ చేసుకోవచ్చు. ఎవరైనా వ్యూస్ మీ యొక్క యూట్యూబ్ ఛానల్కి వచ్చినప్పుడు మీ అర్థమే అసలు దేని గురించి వివరించాలనుకుంటున్నారు అనేది సింపుల్గా మనం బ్యాక్గ్రౌండ్ అయితే పెట్టుకోవచ్చు. సో మన డీపీ కూడా ఇట్లా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఇంకా వచ్చేసి కొంచెం కిందికి వచ్చేసినట్టయితే ఇక్కడ డిస్క్రిప్షన్ అయితే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ డిస్క్రిప్షన్. సో ఇక్కడ మీరు పెన్సిల్ బాక్స్ని క్లిక్ చేయగానే మీరు డిస్క్రిప్షన్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, సో ఇక్కడ పెన్సిల్ బాక్స్ని క్లిక్ చేస్తుంటే మీరు డిస్క్రిప్షన్ మీ యొక్క ఛానల్ అసలు ఏంటిది, కంటెంట్ ఏం పెట్టాలనుకుంటున్నారు అది ఓపెన్ చేస్తుంటే చూసే వ్యూవర్స్కి, మీరు సబ్స్క్రైబ్ చేసుకునే వ్యూవర్స్కి అందరికీ అచ్చా ఈ విధంగా అయితే కంటెంట్ చేయగలుగుతాడా, ఎస్ ఓకే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే అనేట్టుగా మీరు ఇక్కడ డిస్క్రిప్షన్ అయితే రాసుకోండి. ప్రజెంట్ అయితే నేను ప్లీజ్ subscribe my channel for more interesting వీడియోస్ అనేది సింపుల్గా అయితే నేను చేసుకొని పైన సేవ్ బటన్ ఉంది కదా, క్లిక్ చేశాను ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ
ఇంకొక బటన్ ఉంది కదా ఫ్రెండ్స్ ఇది. ఓకే, సో కీప్ ఆల్ మై సబ్స్క్రిప్షన్ ప్రైవసీ అంటే ఇది ఆన్లో పెట్టుకున్న ఆఫ్లో పెట్టుకున్న ఏంటంటే తేడా ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఛానల్ నేను యూజ్ చేస్తున్నాను, నేను ఆన్లైన్ ఛానల్ అనేది ఇప్పుడు క్రియేట్ చేశాను. నాకు పెద్ద క్రియేటర్స్ యొక్క వాళ్ళు చేసేటటువంటి వీడియోస్ కానీ వాళ్ళు చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్ కానీ చాలా నచ్చింది. సో ఈ అకౌంట్తో నేను వాళ్ళని సబ్స్క్రిప్షన్ చేశాను అనుకోండి, సబ్స్క్రైబ్ చేశాను అనుకోండి, వేరే వాళ్ళకి కనబడాలా వద్దా వాళ్ళ అనేటటువంటి బటనే ఈ కీప్ ఆల్ మై సబ్స్క్రిప్షన్ ప్రైవేట్ అనేదాన్ని ఆన్లో పెట్టుకుంటే మీకు వాళ్ళకి కనబడదు అనమాట. అంతే, పెద్ద ఏం లేదు తేడా. ఓకే, సో ఇక్కడ చేసుకున్న తర్వాత మీకు ప్రతిదీ కూడా చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైతే ఛానల్ని మార్చాలి అని అనుకుంటున్నారో ఒక 1 వీక్ వరకు మాత్రమే మీరు ఛానల్ అనేది మార్చుకోవచ్చు. ఓకే, ఒకసారి అయితే 1 వీక్ తర్వాత మీకు ఛాన్సెస్ అయితే ఉండదు ఫ్రెండ్స్. సో చాలా జాగ్రత్తగా అయితే యూట్యూబ్ ఛానల్ అనేది నేమ్ అనేది సెట్ చేసుకోండి. ఇక్కడ పెన్సిల్ మీద క్లిక్ చేసి మీరు మార్చుకోవడం కూడా మీకు ఆప్షన్ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్. సో మళ్ళీ మనం ఏం చేయాలంటే గూగుల్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇదే అకౌంట్తో గూగుల్ నుంచి మళ్ళీ మనం కొన్ని ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో అక్కడికి వెళ్దాం. ఓకే, సో ఇక్కడికి చేసినటువంటి అన్నీ కూడా నేనైతే సేవ్ చేశాను. ఒకసారి మళ్ళీ నేను గూగుల్కి వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, గూగుల్కి వెళ్ళి ఇక్కడ studio.youtube.com అని సెర్చ్ చేయండి. studio.youtube. ఇక్కడ స్పేసెస్ ఉంటాయి ఫ్రెండ్స్, స్పేసెస్ ఉంటే అది అవ్వదు. వితౌట్ స్పేసెస్ అనేది నేను ఎట్లయితే టైప్ చేస్తున్నానో అట్లా మాత్రమే మీరు సెర్చ్ చేయండి. ఓకే, సో అట్లా సెర్చ్ చేసినాక మీకు ఈ విధంగానైతే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూసుకోండి, కొందరికైతే గెట్ స్టార్టెడ్ అనుకుంటే అట్లా వస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు కార్నర్కి ఫ్రెండ్స్, ఇక్కడ కార్నర్కి ఇక్కడ టాప్లో మీకు ఈ డెస్క్టాప్ సైట్ అనేది మీకు ఆన్లో ఉండాలి. ఓకే, ఎప్పుడైతే డెస్క్టాప్ సైట్ అన్న ఉంది కదా, ఇది ఎప్పటికైనా ఆన్లో ఉండాలి. ఓకే, ఇది ఉన్నప్పుడు మాత్రం మనకి కంప్యూటర్ వర్షన్ ఏ విధంగా మనకు వ్యూ అనేది కనబడుతుందో ఆ విధంగా మీకు ఈ ఛానల్ అనేది కనబడుతుంది. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఏ ఛానల్ అయితే అనుకుంటున్నారో, ఏ ఛానల్కి అయితే సెట్టింగ్ చేయాలనుకుంటారో ఆ ఛానల్ అనేది ఇక్కడ ఉందా లేదా ఆ ప్రొఫైల్ వ్యూ అనేది మీరు చూసుకోవాలి, గమనించాలి. లేకపోతే దానికి స్విచ్ కావాలి. ఓకే, ట్యాప్ చేశాను దానిపైన. సో స్విచ్ టు అకౌంట్ అని కనబడుతుంది కదా మళ్ళీ. ఓకే, స్విచ్ టు అకౌంట్ దాన్ని మళ్ళీ నేను క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏదైతే మనం రన్నింగ్ ఆన్లైన్ అనేది ఉందో దీన్ని మనం సెలెక్ట్ చేసుకుంటున్నాను మళ్ళీ నేను. ఓకే, సెలెక్ట్ చేసుకున్నాను. సో సెలెక్ట్ చేసుకున్నాక ఏమవుతుంది, ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ మీరు ఇక్కడ కంటిన్యూ అని కనబడుతుంది కదా, కంటిన్యూ టు స్టూడియో, దాన్ని అయితే క్లిక్ చేయాలి. గెట్ యాప్ మీద క్లిక్ చేయకూడదు. ఓకే, ఇక్కడ మీరు క్లిక్ చేయాలి. ఓకే, సో నేను కంటిన్యూ టు స్టూడియో అని క్లిక్ చేస్తున్నాను. సో ఇంపార్టెంట్ సెట్టింగ్స్ వర్షన్లోకి అయితే మనం తీసుకెళ్తుంది ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ కంటిన్యూ మీద మళ్ళీ క్లిక్ చేస్తున్నాను. వెల్కమ్ టు యూట్యూబ్ స్టూడియో అని కనబడుతుంది. కంటిన్యూ మీద క్లిక్ చేశాను. సో మీకైతే ప్రతి పాయింట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో మన లోగో వచ్చింది కదా, సారీ అనుకోకుండా టచ్ అయిపోయింది. సో ఇక్కడ కార్నర్కి అయితే మన లోగో వచ్చింది ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. ఓకే, అవునా. సో ఇక్కడ లోగోని అయితే మీరు సెట్ చేసుకోండి. ఓకే, అక్కడ సెట్ చేసుకున్న వాళ్ళు ఇక్కడ కూడా ఆప్షన్ ఉంటుంది, అది కూడా నేను చూపెడతాను మళ్ళీ మీకు. ఓకే, సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు రాగానే చివరికి చూడండి ఫ్రెండ్స్, సెట్టింగ్స్ అని కనబడుతుంది ఇక్కడ, సెట్టింగ్స్. ఓకే, సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. ఈ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయగానే మీకు మెయిన్ సెట్టింగ్స్ అనేది ఇక్కడ అస్సలు ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ జనరల్ అనేది ఉంటుంది, జనరల్లో పెద్ద ఏముంటుంది ఫ్రెండ్స్, వదిలేసేయండి. ఇక్కడ ఛానల్ అనేది ఉంది కదా, ఛానల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ 3 ఇంపార్టెంట్ బటన్స్ అయితే కనబడతాయి ఫ్రెండ్స్, 1 2 3. ఓకే, సో బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటిదంటే రెసిడెన్స్ ఆఫ్ కంట్రీ ఆఫ్ రెసిడెన్స్. ఓకే, దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మన రెసిడెన్స్ ఫ్రెండ్స్ ఇండియా కదా, సో ఇండియా సెలెక్ట్ చేసేసుకోండి. సో కీవర్డ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో సారీ, ఇక్కడ కీవర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. సో కీవర్డ్స్ అంటే ఏంటి, మన ఛానల్ ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు, ఎట్లా సెర్చ్ చేసినా కూడా మన ఛానల్ టాప్లో రావాలి. సో చాలామంది యూట్యూబర్స్ అయితే నేను అడిగి తెలుసుకున్న విషయం ఏంటంటే, ఇక్కడ ఈ ఇంపార్టెంట్ కీవర్డ్స్ అయితే ఇవ్వకపోవడం వల్ల సెర్చ్ ఇంజన్లో మన ఛానల్ అనేది డిస్ప్లే అవ్వదు. సో అవ్వాలంటే ఆ విధంగా మనం ఇక్కడ కీవర్డ్స్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన యూట్యూబ్ ఛానల్ పేరు ఏంటండి, రన్ ఇన్ ఆన్లైన్. ఓకే, ఇక్కడ రన్ వితౌట్ స్పేస్ విత్ స్పేస్ అట్లా చూసుకొని ఇచ్చుకుంటూ పోవాలి ఫ్రెండ్స్, అది కూడా మనకి ప్లస్ పాయింట్ అవుద్ది. ఓకే, సో చూసుకోవచ్చు మీరు ఈ విధంగా అనమాట, రకరకాలుగానైతే మీరు ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ నా నేమ్. ఓకే, నా నేమ్ సెర్చ్ చేసినా కూడా మన ఛానల్ అనేది డిస్ప్లే అవ్వాలి అని అనుకుంటే కూడా మనం ఈ విధంగా కూడా ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఎగ్జాంపుల్ చెప్పాను మీకైతే. సో నెక్స్ట్ ఇక్కడ సేవ్ అనే బటన్ కనబడుతుంది ఫ్రెండ్స్. ఓకే, సేవ్ మీద క్లిక్ చేసేయండి, అక్కడ మటుకు మాకు సేవ్ అయిపోతుంది. సో మళ్ళీ కార్నర్కి వచ్చేసి ఈ సెట్టింగ్స్ గేర్ బటన్ మీద మళ్ళీ మీరు క్లిక్ చేయండి. సో ఛానల్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. సో ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఓకే, ఛానల్ మీద క్లిక్ చేయండి, ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే అయిపోయింది. ఓకే, సో ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్స్,
ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అడ్వాన్స్ సెట్టింగ్ అనేది, ఈ అడ్వాన్స్ సెట్టింగ్స్లో ఇక్కడ ఎస్ దిస్ ఛానల్ హ్యాస్ మేడ్ ఫర్ కిడ్స్. సో కిడ్స్ కోసం చేస్తున్నారా, సో కిడ్స్ కోసం చేయట్లేదా అనేది ఇక్కడ అడుగుతుంది. లేదా థర్డ్ బటన్ ఏమి చూడండి, నేను ఏం చేసినా కూడా ప్రతిసారి అక్కడ నాకు ప్రతి వీడియో చేసేటప్పుడు అడగండి అనేది ఇక్కడ బటన్ అనమాట. సో మధ్యది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది నో సెట్ దిస్ ఛానల్ ఈజ్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అనేది ఖచ్చితంగా సెట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు కిడ్స్ ఛానల్ చేసేది ఉంటే మాత్రం దాన్ని ఎస్ అని ఫస్ట్ది సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇంకా చాలా రకాలుగా ఇక్కడ మీకు ఉండడం జరుగుతుంది. సో ఇందులో మాత్రం సరిపోతుంది ఫ్రెండ్స్, ఇది ఒకటి. మిగతా బటన్స్ గురించి అయితే నేను చెప్పడం అయితే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఫ్యూచర్ ఎలిజిబిలిటీ. ఓకేనా ఫ్రెండ్స్, సో ఫ్యూచర్ ఎలిజిబిలిటీ అంటే ఏంటిదో చూడండి ఒకసారి. ఫస్ట్ అయితే స్టాండర్డ్ ఫీచర్స్ అయితే మనం ఎనేబుల్ అయిపోయింది. సో ఇంటర్మీడియట్ ఫీచర్స్ అంటే ఏంటంటే మనకి థంబ్నెయిల్స్ పెట్టుకోవాలన్నా కూడా, లేదంటే మన వీడియోస్ ఎక్కువ టైమ్స్ చేయాలన్నా కూడా మన ఫోన్ నెంబర్ అనేది మనం వెరిఫికేషన్ చేసుకోవాలి. ఓకే, సో దానికోసం ఇక్కడ మీకు ఈ బటన్ ఉంది కదా, డ్రాప్ డౌన్ బటన్, దీని మీద క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేశాక ఇక్కడ వెరిఫై ఫోన్ నెంబర్ అయితే మీకు కనబడుతుంది. ఓకే, దీని మీద మళ్ళీ మీరు ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేయగానే మీకు మళ్ళీ ఒక పేజ్కి అయితే తీసుకెళ్తుంది యూట్యూబ్. సో ఇక్కడ చూడొచ్చు, నేనైతే ఇక్కడ టెక్స్ట్ రావాలని కోరుకుంటున్నా. కాల్ అనేది నేను వద్దనుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ టెక్స్ట్ మీద అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో తర్వాత ఇండియా, కంట్రీ ఇండియా. సో తర్వాత ఫోన్ నెంబర్ అనేది ఏం పెట్టాలనుకుంటున్నారు అనేది మీరు మెన్షన్ చేసుకోండి. ఓకే, సో ఆ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీరు గెట్ కోడ్ అని ట్యాప్ చేయండి. సో గెట్ కోడ్ అని ట్యాప్ చేయగానే మనకు మొబైల్కి ఒకటి 6 డిజిట్స్ వెరిఫికేషన్ కోడ్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో వచ్చింది కదా, 1988843 198843. ఓకే, ఇక్కడ మళ్ళీ మీరు ఏం చేయాలి, సబ్మిట్ మీద ట్యాప్ చేయాలి. సో ఫోన్ నెంబర్ వెరిఫైడ్, కంగ్రాచులేషన్ యువర్ ఫోన్ నెంబర్ హ్యాస్. చేసినాక క్రోమ్లోకి వచ్చేసేయండి మళ్ళీ. సో ఆటోమేటిక్గా ఇదే పేజ్లోకి మనల్ని తీసుకెళ్తారు. ఓకే, సో రెండు కూడా ఎనేబుల్ అయితే రావడం జరిగింది ఇందులో ఫ్యూచర్ ఎలిజిబిలిటీలో. ఓకే, సో థర్డ్ వన్ వచ్చేసి ఫ్రెండ్స్ మీకు చాలా డీప్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అందుకే టైం తీసుకుంటాను ఫ్రెండ్స్. సో సెట్టింగ్స్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి పూస మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అయితే చూడండి, మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, థర్డ్ వన్ అడ్వాన్స్ ఫీచర్స్ అనమాట. ఈ అడ్వాన్స్ ఫీచర్స్ కూడా ఇక్కడ ఎలిజిబిలిటీ అనేది మనకి వెంటనే రాదు. సో ఇక్కడ చూడండి, అపియర్ కంటెంట్ ఐడి క్లెయిమ్స్ కానీ, క్రియేట్ మోర్ లైవ్ స్ట్రీమింగ్స్ కానీ, అప్లోడ్ మోర్ వీడియోస్ డైలీ కానీ, క్రియేట్ మోర్ షార్ట్ డైలీ కానీ. సో ఇట్లాంటివి మనం ఆటోమేటిక్గా చేస్తూ ఉంటాం. ఒకసారి అయితే మనం యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్నాక చేస్తుంటాం కాబట్టి ఇది ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ అనేది గ్రీన్ కలర్లో మారిపోతుంది. లేదా మనం ఫేస్ ఐడి కూడా ఇక్కడ యాక్సెస్ ఫీచర్స్ అని క్లిక్ చేయగానే మనకు ఒక మెయిల్ ఐడి ఎంటర్ చేయమంటే ఫ్రెండ్స్, మెయిల్ ఐడికి ఒక లింక్ వెళ్తుంది. ఆ లింక్ని క్లిక్ చేయగానే మనకు ఒక ఫేస్ అనేది ఇట్లా కెమెరాతో ఇట్లా మూవ్ చేస్తే ఫేస్ ఐడి కూడా మనకి కంప్లీట్ చేసుకోవచ్చు. సో వెంటనే కూడా ఇక్కడ ఎలిజిబుల్ అనేది గ్రీన్ కలర్ అయిపోతుంది. కాకపోతే అంత అవసరం లేదు. మన డైలీ మన కంటెంట్స్ అప్లోడ్ చేయడం కానీ, లైవ్ స్ట్రీమింగ్ చేయడం కానీ చేస్తుంటే ఆటోమేటిక్గా అది మీకు ఎలిజిబిలిటీ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. సో దాని గురించి పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ 2 అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, సో అది మీరు చేసుకున్నారు. సో ఇట్లాంటి సెట్టింగ్స్ అనేది చాలా జాగ్రత్తగా మీరు చేసుకోవాలి. సో ఇవన్నీ నేను ఎక్స్పర్ట్స్ని అడిగి నేను ఫ్రెష్గా అయితే మీకోసం ఈ 2024లో ఈ విధంగా చేస్తున్నాను. సో ఇక్కడ సేవ్ చేసేయండి ఆఖరికి. సో సేవ్ అయితే చేస్తున్నాను. ఓకే, సో సేవ్ చేసాను. మళ్ళీ హోమ్ పేజ్ లెక్క వచ్చేసింది ఫ్రెండ్స్. మళ్ళీ సెట్టింగ్స్కి వచ్చేసేయండి. ఇక్కడ ఓకే, కింద టాప్లో గేర్ ఐకాన్ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ ఛానల్స్లో మనకి మెయిన్ ఇంపార్టెంట్ బేసిక్స్, అడ్వాన్స్ అండ్ ఫ్యూచర్ ఎలిజిబిలిటీ 3 అయిపోయినాయి కదా ఫ్రెండ్స్. సో ఇక్కడ కీవర్డ్స్ రాలేదని అనుకుంటున్నారు. సో వస్తాయి. సో నేను దాన్ని అక్కడ డిస్కనెక్ట్ చేశాను కాబట్టి. సో ఇక్కడ అప్లోడ్ డిఫాల్ట్స్ మీద మళ్ళీ బటన్ అనేది ట్యాప్ చేయండి. ఓకే, సో ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో అడ్వాన్స్ సెట్టింగ్ అని ఉంది. సో బేసిక్ ఇన్ఫర్మేషన్లో టైటిల్ దట్ యువర్ డిస్క్రైబ్ యువర్ వీడియో అని ఉంటుంది. సో అది మనం ప్రతి వీడియో అప్లోడ్ చేసేటప్పుడు కూడా అడుగుతుంది ఫ్రెండ్స్, దాని గురించి వదిలేసండి. అండ్ డిస్క్రిప్షన్, సో డిస్క్రిప్షన్ కూడా ప్రతి వీడియో మనం అప్లోడ్ చేసేటప్పుడు అడుగుతుంది ఫ్రెండ్స్, అది కూడా మనం వెంటనే అక్కడే ఇవ్వచ్చు. ఇక్కడ అది వదిలేసేయండి. సో ఇక్కడ ఇంకోటి అడ్వాన్స్ సెట్టింగ్ అయితే ఉంది కదా, అందులోనే అప్లోడ్ డిఫాల్ట్స్లో అడ్వాన్స్ సెట్టింగ్ ఉంది కదా. సో ఇక్కడ మీరు సో లైసెన్స్ అనేది స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్ అనేది మీకు డిఫాల్ట్గా అదే ఉంటుంది ఫ్రెండ్స్, దాన్ని ఏం టచ్ చేయొద్దు. ఓకే, సో పక్కన రాగానే మీకు కేటగిరీ. ఓకే, మీరు ఏ వీడియోస్ చేస్తున్నారు, ఓకే, కామెడీనా, ఎడ్యుకేషనా, ఎంటర్టైన్మెంటా, ఫిల్మా, గేమింగ్ పర్పస్లా, పీపుల్ అండ్ బ్లాగ్సా, స్పోర్ట్సా, ట్రావెల్సా, ఏంటిదనేది చూస్ చేసుకోండి. మీరు ఇది చూస్ చేసుకునే దాన్ని బట్టి మీ యొక్క ఛానల్ గ్రోతింగ్ కానీ, మీ ఛానల్ అనేది మానిటైజేషన్ త్వరగా రావడం కానీ, త్వరగా సబ్స్క్రిప్షన్స్ రావడం కానీ, ఓకే, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో నేనైతే హౌ టు అండ్ స్టైల్ అనేది కేటగిరీని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నా వీడియోస్, అప్కమింగ్ వీడియోస్, చేసే వీడియోస్ అన్నీ కూడా వాటికి సంబంధించి కాబట్టి నేను ఆ కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, సో కింద లాంగ్వేజెస్ అండ్ క్యాప్షన్స్ సర్టిఫికేట్ అని కనబడుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో వీడియో లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్లో వీడియో చేద్దామనుకున్నారు ఒకసారి ట్యాప్ చేయండి. మనం ఆటోమేటిక్గా మన తెలుగు వాళ్ళమే కాబట్టి సో తెలుగు అనేది నేను అది అక్కడ ట్యాప్ చేసేసి ఇక్కడ తెలుగు లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, వీడియోని అయితే ఎక్కడ మిస్ అవ్వద్దు, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్
సెట్టింగ్స్ కాబట్టి మర్చిపోవద్దు. ఓకే, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి ఖచ్చితంగా. సో వీడియో లాంగ్వేజ్ ఏంటి? తెలుగు. సో టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ ఏంటి? టైప్ చేయండి, అక్కడ ఏమొస్తుందో చూడండి. సో అది మీరు ఇది వదిలిపెట్టిన పెద్ద ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. ఓకే, టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ మీకు వదిలిపెట్టిన పెద్ద ప్రాబ్లం లేదు. ఓకే, సో క్యాప్షన్ వెరిఫికేషన్ ఇది కూడా మీరు పెద్ద వదిలిపెట్టిన ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. ఓకే, సో మెయిన్ అయితే ఈ అడ్వాన్స్ సెట్టింగ్లో మీరు కేటగిరీ ఏంటిది, ఆ వీడియో లాంగ్వేజ్ ఏంటిది అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. సో కొంచెం కిందికి వచ్చేసినాక మాత్రం కామెంట్స్ అనేది ఆన్లో పెట్టుకోవాలి. ఎందుకంటే కామెంట్స్ ఎవరెవరు చేస్తున్నారు మీకు విజిబుల్ కావాలి కాబట్టి ఆన్లో పెట్టుకోవాలి. అప్పుడైతే వాళ్ళకి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో కేటగిరీ నన్ను సారీ క్యాప్షన్ వెరిఫికేషన్. సో ఇదొకటి మాత్రం వదిలేసేయండి, ఎందుకంటే ఇది డిఫాల్ట్గా మీకు ఫ్యూచర్లో మళ్ళీ చెప్తాను. సో ఇంపార్టెంట్ మనం అయితే ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నాం అది మాత్రం ఇక్కడ ఇప్పుడు చెప్పేది ఉంటే చాలు. ఓకే, సో లాంగ్వేజ్ మీరు టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ మీరు ఇప్పుడే సెలెక్ట్ చేసుకున్న పర్లేదు, తర్వాత సెలెక్ట్ చేసుకున్న పర్లేదు, మీరు ఎట్లా అట్లా సేవ్ చేసుకోవచ్చు. దాంతో పెద్ద ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే టైటిల్ కొందరు ఇంగ్లీష్లో పెట్టుకుంటారు, కొందరు హిందీలో పెట్టుకుంటారు, మన ఇష్టం అది డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ అనేది. సో దాంతో పెద్ద మ్యాటర్ ఏం కాదు. సో ఇక్కడ సేవ్ బటన్ అయితే వెంటనే క్లిక్ చేయండి. ఓకే, సో మళ్ళీ ఈ హోమ్ బటన్కి వచ్చేస్తాం. సో మళ్ళీ సెట్టింగ్స్కి వెళ్ళండి. ఓకే, సో ఇక్కడ మనకి ఇప్పటివరకు చేసినవి జస్ట్ జనరల్ అయిపోయింది, ఛానల్ అయిపోయింది, అప్లోడ్ డిఫాల్ట్స్ అయిపోయింది. ఓకే, నా ఇప్పుడు పర్మిషన్స్ అనమాట. ఓకే, మూడోది. సో ఇక్కడ పర్మిషన్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్ అంటే ఇక్కడ రన్నింగ్ ఆన్లైన్ అనేది ఓనర్ ఉన్నది ఇక్కడ. ఓకే, నథింగ్ బట్ ఓనర్ ఉన్నారు. సో పర్మిషన్స్ అంటే మన యూట్యూబ్ ఛానల్ని వేరే వాళ్ళు అంటే మనకు తెలిసిన వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చి వీడియోస్ అప్లోడ్ చేయడం కానీ వీడియోస్ ఎడిటింగ్ చేయడం కానీ యూట్యూబ్లో చేయడానికి మనం పర్మిషన్ ఇస్తామన్నమాట. మనం ఒకరు అప్పుడప్పుడు బిజీగా ఉంటాం కావచ్చు. సో వాటిని హ్యాండిల్ చేసే వాటిని పర్మిషన్స్ అంటాము. సో ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు వాళ్ళను. ఓకే, సో ఇన్వైట్ చేయవచ్చు. ఇక్కడ ఇన్వైట్ అని క్లిక్ చేస్తే వాళ్ళకి లింక్ వెళ్తుంది. ఆ లింక్లో అక్కడ ఓకే చేస్తే ఆ లింక్ని యాక్సెప్ట్ చేయడం కానీ సంథింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. సో అప్పుడు కానీ మనం ఇక్కడ రావడం జరుగుతుంది. సో దాని గురించి సపరేట్ అయితే వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో నెక్స్ట్ ఇక్కడ కమ్యూనిటీ అని ఉంది ఫ్రెండ్స్. ఓకే, కమ్యూనిటీ కాడ ఇక్కడ మేనేజింగ్ మోడల్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ పెద్దగా అయితే కమ్యూనిటీ ఇక్కడ వదిలేసేయండి. సో దీన్ని కూడా సో డిఫాల్ట్ అనే కాడ కూడా పెద్ద ఏముండదు ఫ్రెండ్స్. సో వదిలేసేయండి. సో మెయిన్ అయితే అంతే ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ మళ్ళీ ఒకసారి క్లోజ్ అనేసేయండి. సో మెయిన్ అయితే అవే. సో ఇక్కడ ఈ సెట్టింగ్స్ కాకుండా ఇంకొక సెట్టింగ్స్ అయితే నేను మీకు చెప్పగలుగుతాను. సో ఇక్కడ చూడండి, ఇదన్నమాట ఈ మ్యాజిక్ టూల్ లెక్క ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని మీరు మళ్ళీ టచ్ చేయండి ఒకసారి. ఓకే, సో ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడ లేఅవుట్స్, బ్రాండ్, బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ లేఅవుట్. ఓకే, లేఅవుట్లో ఇక్కడ మీ ఛానల్ ట్రైలర్. ఓకే, ఛానల్ ట్రైలర్ అనేది ఒకటి సెట్ చేసుకోండి. ఇక్కడ టచ్ చేయగానే దీని మీద టచ్ చేయగానే వీడియో అనేది మీకు ఎక్కడ ఉందో అక్కడ సేవ్ వీడియో అక్కడ తీసుకెళ్ళి అక్కడ యాడ్ చేసుకోమంటుంది. ఓకే, సో ఇక్కడ యాడ్ అనే బటన్ ఉంది కాబట్టి యాడ్ చేసుకోగానే మనకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ఛానల్లో ఈ కంటెంట్ మనం చేయగలుగుతాం అనేది చెప్పడానికి అనమాట. ట్రైలర్ అంటే మనకి ఆల్రెడీ తెలుసు, ట్రైలర్ గురించి పెద్ద విషయం సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇక్కడ ఇంకోటి ఫ్యూచర్ వీడియోస్ అని ఉన్నది ఇక్కడ. ఓకే, సో ఫ్యూచర్ వీడియోస్ అంటే ఫ్రెండ్స్ రన్నింగ్ సబ్స్క్రైబర్స్. సో ఫ్యూచర్ వీడియోస్ అంటే మనం పెట్టుకోవచ్చు. ఇక్కడే ఉంది హైలైట్ వీడియో ఫర్ యువర్ సబ్స్క్రిప్షన్స్ టు వాచ్. ఓకే, అదనమాట. సో నెక్స్ట్ ఫర్ యూ, ఇక్కడ కొత్తగానైతే ఈ బటన్ అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ యూట్యూబ్లో. సో నేను కూడా ఈ విషయాన్ని మన ఎక్స్పర్ట్స్ని అయితే అడిగి తెలుసుకోవడం జరిగింది. ఫర్ యూ అంటే ఫ్రెండ్స్ మన కొరకి సబ్స్క్రైబ్ చేయగలుగుతారు కదా వ్యూవర్స్కి, ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని లేదంటే ఒకసారి విజిట్ అయ్యి మన ఛానల్కి మళ్ళీ ఎప్పుడో వస్తాడు చూస్తాడు. సో వారి కోసం లేటెస్ట్ మనం చేసేటటువంటి వీడియోస్ కనబడాలా వద్దా అనేటటువంటి అన్నమాట. సో ఇది ఎప్పటికైనా ఆన్లోనే పెట్టుకోండి ఇది. ఓకే, ఆన్లో పెట్టుకుంటే బెటర్. సో ఇక్కడ మోర్ సెట్టింగ్స్ అని కనబడుతుంది కదా ఇంకోటి ఇక్కడ అనమాట. మోర్ సెట్టింగ్ అదే లైన్లో ఈ మోర్ సెట్టింగ్స్లో మీకు ఏం కనబడుతుంది, షార్ట్ వీడియోస్ కావాలా, లాంగ్ వీడియోస్ కావాలా ఇక్కడ. ఓకే, లైవ్ స్ట్రీమింగ్స్ కనబడాలా అని కనబడుతుంది. ఓకే, సో మీరు అన్ని ఆన్లో పెట్టుకోవచ్చు లేదంటే మీ ఇష్టం. సో నాకైతే ఒక వీడియోస్ అయితే ఉంటే చాలు వాళ్ళకి, ఏది లాంగ్ వీడియోస్. ఓకే, సో ఇక్కడ ఆల్ కంటెంట్ రికమెండెడ్ అని కనబడుతుంది. సో ఇక్కడ డన్ బటన్ నొక్కాను. సో ఇంత ఫ్రెండ్స్ ఇది. నెక్స్ట్ ఇక్కడ బేసిక్ బ్రాండింగ్ అనమాట. సో ఇక్కడ మన లోగో అనేది ఇప్పటివరకు అయితే ఎటువంటి మన ఛానల్కి లోగోని అయితే ఇవ్వలేదు. ఓకే, పిక్చర్ అయితే పెట్టేసుకుంటే ఏం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ అప్లోడ్ అని కనబడుతుంది కదా, ఈ అప్లోడ్ అని క్లిక్ చేయగానే మనకి ఎక్కడైతే ఏ ఫోటోని అయితే మీరు అక్కడ పెట్టాలనుకుంటున్నారో ఆ ఫోటోని ఇక్కడ మీరు పెట్టేసుకోండి. కథం సెలెక్ట్ చేసేసుకోండి. కథం ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉంది ఫోటో, ఇక్కడ డన్ అట్లా అనమాట. అంతే సింపుల్. మీరు ఏంటంటే అట్లా మీకు నచ్చినట్టుగా చేసేసుకొని అప్లోడ్ ఇక్కడ డన్ అంటే అక్కడ వెళ్ళిపోద్ది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, అక్కడ అప్లోడ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ బ్యానర్ ఇమేజెస్ వెరీ స్టార్టింగ్లో చూసాం కదా. సో అదనమాట. బ్యానర్ కూడా ఈజీగా అప్లోడ్ అనేది క్లిక్ చేసేసుకోవచ్చు. సో మీకు ఏదంటే అది ఈజీగా ఎక్కడ ఉంటుంది
ఇది మన ఇంపార్టెంట్ వీడియోస్ కాబట్టి చేయలేకపోతున్నాం ఫ్రెండ్స్. ఓకే, పర్టికులర్గా అయితే చూపించలేకపోతున్నాం, కానీ మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు అది సెలెక్ట్ చేసేసుకోండి, అప్లోడ్ చేసుకోండి. సరే, నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి వీడియో వాటర్ మార్క్ అనమాట. ఇక్కడ మన వీడియోలో చేస్తున్నప్పుడు రైట్ సైడ్ కూడా మన వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నట్టుగా బ్రాండింగ్ వాటర్ మార్క్ వచ్చేట్టుగా ఒక వీడియో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేయండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అప్లోడ్ చేసేసుకోండి. సో తర్వాత ఇక్కడ పబ్లిష్ మీద క్లిక్ చేయండి రైట్ సైడ్ కార్నర్కి ఇక్కడ. ఓకే, సో పబ్లిష్ అయిపోతుంది. ఖచ్చితంగా ఇక్కడ సేవ్ బటన్ అనేది పబ్లిష్ అనే దాని మీద మాత్రమే క్లిక్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఇది ఏ విధంగానైతే మీకు స్టెప్ బై స్టెప్ కొంచెం లేట్ అయినా కూడా యూట్యూబ్ ఛానల్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనేది మాత్రం మీకు నేర్పించడం అయితే జరిగింది. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు పబ్లిష్ అనేది వచ్చింది, ఇక్కడ మనకి వెళ్ళిపోయింది. ఓకే, సో ఈ విధంగా ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకునే పద్ధతి 2024లో. సో ఫ్రెండ్స్, కొంచెం లెంత్ అయింది, కానీ ప్రతి స్టెప్ బై స్టెప్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వీడియో అర్థం కాకపోతే మళ్ళొకసారి ఎక్కడైతే అర్థం కాలేదో అక్కడ వెళ్ళి మళ్ళొకసారి చూసి అర్థం చేసుకొని మళ్ళీ ఒకసారి అయితే వీడియోని అయితే సెట్టింగ్స్ జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇట్లాంటి వీడియోస్ మీకు కావాలి అనుకుంటే ఇంకేం వీడియో ఎట్లాంటి వీడియోస్ కోరుకుంటున్నారో అట్లాంటి వీడియోస్ మాకు కామెంట్లో చెప్పండి. అట్లాంటి వీడియోస్ని ఖచ్చితంగా మీ కొరకు తీసుకొస్తాను. ఓకే, సో చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీలాగే నేను కూడా ఎక్స్పర్ట్స్ని అడిగి ఈ విధంగానైతే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్నాను, అది మీకు నేనైతే చూపెట్టాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.